ఈ చింతపండు మల్లిని కాంగ్రెస్ పార్టీలే పట్టించుకుంటలేరట. వీని అతి తెలివి భరించలేక దూరం పెట్టిరు అన్నట్టు వాళ్ళు. అందుకే ఏం చేస్తున్నాడు అంటే ఇప్పటి నుంచే వాడు కాంగ్రెస్ పార్టీని ఆగం చేసి ఒక స్కెచ్ చేసుకొని కూర్చున్నాడు. ఏంటిది ఆ స్కెచ్ అనేది చెప్తా. అయితే ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. ఫస్ట్ నుంచి వీడు ఏం చేసిండంటే ఎమ్మెల్యే టికెట్ ఆశించిండు, ఇయ్యలే, పొట్టు తిట్టిండు కాంగ్రెస్ వాళ్ళని. ఎంపీ ఆశించిండు, ఇయ్యలే, మళ్ళా కాంగ్రెస్ వాళ్ళని పొట్టు తిట్టిండు. ఆఖరికి ఏదో ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడు, ఇచ్చిర్రు, సరే గెలిచిండు, నిరుద్యోగుల ఓట్లతో గెలిచిండు, అయిపోయింది. ఎమ్మెల్సీ అయిన కాంచి ఏమైంది వీని పరిస్థితి అంటే వీని ఎవరిది ఎక్కలేడు, పార్టీలో ఎవరు పట్టించుకుంటలేరు బేసిక్గా. ఎందుకంటే వాళ్ళది ఎట్లుంటుంది అంటే వీని గురించి తెలుసు, వీని అతి తెలివి ఏందో తెలుసు. వీడు కొంచెం సెంటీమీటర్స్ అందిస్తే ఎక్కడ దాకా దూసుకోపోతాడు అనేది వాళ్ళకి తెలుసు అన్నట్టు. అందుకే వీని అతి తెలివి భరించలేక వీని పక్కకు పెట్టిరు. అది భరించలేక ఏం చేస్తాడు వీడు అంటే వచ్చి మళ్ళా వాని న్యూస్ ఛానల్లో వార్తలు చదువుకుంటున్నాడు. ఇక్కడ దరిద్రం ఏమైంది, ఈ వార్తలు చదువుతుంటే ఎవరు చూస్తలేరు. అప్పుడు వచ్చిన వ్యూస్ ఇప్పుడు వస్తలేవు, ఇక్కడ వ్యూస్ వస్తలేవు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకుంటలేడు. అందుకే ఏం చేస్తున్నాడు అంటే 2 డ్రామాలు ఆడుతున్నాడు. చాలా సెలెక్టివ్గా విమర్శలు చేస్తున్నాడు. మొన్న ఎస్ఎల్బిసి టెండర్ల విషయంలో ఏమని మాట్లాడతాడంటే 3 రెడ్లు మనిషి 1000 కోట్లు పంచుకున్నాడు అని చెప్తాడు. పొంగులేటి 1000 కోట్లు తీసుకున్నాడు, మేఘా కృష్ణారెడ్డి 1000 కోట్లు తీసుకున్నాడు, ఇంకో రెడ్డి 1000 కోట్లు అంటాడు. ఆ రెడ్డి ఇంకో రెడ్డి ఎవరు, రేవంత్ రెడ్డి అన్నట్టు. ఆయన 1000 కోట్లు తీసుకున్నాడు. చాలా తెలివిగా విమర్శలు చేస్తాడు అన్నట్టు వీడు. ఇది అయిపోయిందా, మళ్ళా మొన్న పొంగులేటి ఇంటి మీద ఐటీ రైడ్స్ అయినాయి. అప్పుడేం మాట్లాడతాడు, ఇది అక్రమ దాడులు చేపిస్తున్నారు ఈడీ తోటి అని అప్పుడు మాట్లాడతాడు. వానికి ఏది అనుకూలంగా ఉంటే అదే మాట్లాడతాడు అన్నట్టు, రోజుకో మాట. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీని తిడతాడు, అప్పుడే పొగుడుతాడు, అప్పుడే పొగుడుతాడు, ఇప్పుడే తిడతాడు. అయితే వీళ్ళు స్కెచ్ ఏంటిది అంటే, ఒకటి ఇస్తేనేమో వీళ్ళు మంత్రి పదవి ఇవ్వాలి, లేకపోతే వీడు కాంగ్రెస్ పార్టీని తిడితే వాళ్ళు ఏం చేస్తారు, సస్పెండ్ చేస్తారు. అందుకే ఏం చేస్తున్నాడంటే ఇదంతా జరిగేలోపు ఒక బీసీ డ్రామాను తెర మీదకి తీసుకొచ్చిండు. బీసీలను రెచ్చగొడుతున్నాడు. వార్త ఏదైనా సరే దాన్ని బీసీలకు లింక్ పెడతాడు వాడు. ఏదైనా సరే బీసీల రాజ్యాధికారం అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది దానికి ఒక పోరాటం జరగాలి, ఖచ్చితంగా రావాలి. కానీ అది నీలాంటి మోసగాళ్ళతో అయితే రాదు. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ఒకటి సింపుల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వీడు ఉన్నది రెడ్ల పాలనలో. కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అనేది మనకి తెలుసు. ఫస్టే తెలిసే జాయిన్ అయ్యిండు, తెలిసే పదవి తెచ్చుకున్నాడు, తెలిసే భజన చేస్తున్నాడు, అన్నీ తెలుసు వానికి. అయితే ఇప్పుడు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలి. దానికోసం బీసీలను ఎట్లా రెచ్చగొడుతున్నాడో చూద్దాం. అయితే ఇంకొక విషయం ఏంటిదంటే ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా, బీసీలకు అన్యాయం జరుగుతున్నది, చాలా విషయాల్లో అన్యాయం జరుగుతున్నది. ఇప్పుడు గురుకులాలు ఉన్నాయి. గురుకులాలలో చదువుకునేది ఎవరు, బీసీ పిల్లలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుతారు. దాదాపు మ్యాక్సిమం వాళ్ళు పురుగులు అన్నం తింటున్నారు, గొడ్డు కారం పెడుతున్నారు వాళ్ళకి, వాళ్ళు బీసీలు. ఇప్పటికిప్పుడు నువ్వు బీసీల లైఫ్లలో మార్పులు తీసుకురాగలిగే శక్తి నీ దగ్గర ఉన్నది. నువ్వేమనాలి, రేవంత్ రెడ్డి దగ్గర పోయి గురుకులాల పిల్లలకు జర అన్నం మంచిగా పెట్టుర్రి, వాళ్ళంతా మా బీసీ పిల్లలే, వాళ్ళకి గొడ్డు కారం పెడుతున్నారు, వాళ్ళకి అక్కడ టాయిలెట్స్ లేవు, వాళ్ళకి మొత్తం విద్యా ప్రమాణాలన్నీ పడిపోతున్నాయి, మా బీసీ పిల్లలకు న్యాయం చేయండి అని ఇప్పటికిప్పుడు మార్పు వస్తుంది. అది నీకు శాత కాదు, ఎందుకంటే నీకు మంత్రి పదవి కావాలి. బీసీ పిల్లలు పురుగుల అన్నం తింటే ఏంది, ఏ అన్నం తిని చచ్చిపోతే నీకేంది. ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, అక్కడ పాపం బాలింత తల్లులు చచ్చిపోతున్నారు, పసి పిల్లలు చచ్చిపోతున్నారు. ఆ చచ్చిపోయే వాళ్ళలో దాదాపు 80% బీసీలే ఉంటారు. అది వీనికి కూడా తెలుసు. నువ్వేం చెప్పాలి, రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేయండి, కేసీఆర్ కిట్టు, మీకు కేసీఆర్ పేరు ఇష్టం లేకపోతే రేవంత్ రెడ్డి కిట్ అని పెట్టి కిట్టుని అట్లనే కంటిన్యూ చేయండి, న్యూట్రిషన్ కిట్ కూడా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళని చచ్చిపోకుండా కాపాడండి. ఎందుకంటే మా బీసీ తల్లుడు చచ్చిపోతున్నారు, మా బీసీ పిల్లలు చచ్చిపోతున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి నువ్వు అడగాలి. నువ్వు అడుగుతావా, నీకు అంత దమ్ము లేదు. ఆడ బాలింతలు చచ్చిపోతే నీకేంది, మన బీసీ పిల్లలు చచ్చిపోతే నీకేంది, నీకు కావాల్సింది మంత్రి పదవి, అంతే కదా. సరే, రైతు బంధు తీసుకుందాం. 80% మంది బీసీలో ఉంటారు, రైతు బంధు రావాల్సిన రైతులు. మరి ఇక రైతు బంధు ఏదో ఎందుకు ఇస్తలేవు, పాపం మా బీసీ రైతన్నలకు పెట్టుబడి సాయానికి పైసలు అందుతలేవు, వాళ్ళకి రైతు బంధు ఇవ్వకపోయినా అని అడగవచ్చు కదా. వీడు అడగాడు, ఎందుకంటే వీనికి బీసీ రైతులు అవసరం లేదు. ఏం కావాలి, వీని మంత్రి పదవి కోసం బీసీలను రెచ్చగొట్టాలి అంతే. అందుకే బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రుణమాఫీ విషయంలో అడిగే దమ్మున్నదా, లేదు. రుణమాఫీ దాదాపు కాని వాళ్ళల్లో, రైతులలో కూడా 80% బీసీలో ఉంటారు. వాళ్ళ గురించి అడుగుతావా నువ్వు, అది శాత కాదు. సో ఈ రకంగా కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, మా బీసీ బిడ్డల పెళ్లిలకు తులం బంగారం ఇస్తా అన్నావు కదా, ఏమైంది, ఎప్పుడు ఇస్తావు మా బీసీ బిడ్డలకు అని అడగవచ్చు కదా రేవంత్ రెడ్డిని. అడగడు ఇటు, ఎందుకంటే వీనికి బీసీలకు మంచి జరగడం కాదు కావాల్సింది, బీసీల పేరు చెప్పుకొని వీడు బాగుపడాలి తప్ప
బీసీలు బాగుపడడం వీనికి అవసరం లేదు. ఇవన్నీ ఇప్పటికిప్పుడు వీడు తీసుకురాగలిగే మార్పులు. కానీ ఇప్పుడు తీసుకురాడు. ఎందుకంటే బీసీ రాజ్యాధికారం అని చెప్పాలి. అది ఎప్పుడు వస్తుందో వానికి తెలియదు, ఎప్పుడు వస్తుందో మనకు ఐడియా ఉండదు, అది వస్తుందో రాదో అసలే తెలియదు. కానీ రెచ్చగొట్టాలి మొత్తం బీసీ పిల్లలు. ఎట్లా రెచ్చగొడతారంటే మీరంతా పోయి రెడ్డి ఎమ్మెల్యేలు, రావు ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ భుజాల మీద చేయలేకపోరు అని చెప్పి రెచ్చగొడతారు వీడు. మరి వీడే పోయి రేవంత్ రెడ్డి భుజం మీద చేయొచ్చు కదా, అంత దమ్ముందా వీనికి? వేస్తాడా? వేయలేడు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులలో పెట్టిండు వీడు. ఎట్లా పెట్టిండంటే, ఒకటి, వీడు కాంగ్రెస్ని విమర్శలు చేస్తూనే ఉంటే వాళ్ళు ఊకుంటారా? పార్టీలోనే ఉండి పార్టీని తిడితే వాళ్ళు ఊకుంటారా? ఊకోరు. వాళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తారు? ఏదో ఒక రోజు వీని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తారు. వీడిని సస్పెండ్ చేసిన రోజు వాడు ఏం చేస్తారంటే, నేను బీసీల గురించి మాట్లాడినందుకే నన్ను కాంగ్రెస్ పార్టీ తీసేసింది అనేది జనాల్లోకి గట్టిగా తీసుకుపోవడానికి ఇప్పటి నుంచే బీసీలను లేపుతున్నాడు, ఇప్పటి నుంచే బీసీలను రెచ్చగొడుతున్నాడు అన్నట్టు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? రెండు చేయాలి వీని కోసం. ఇస్తేనేమో వీని బెదిరింపులకు, వీని బ్లాక్మెయిల్ రాజకీయాలకు లొంగిపోయి వీనికి మంత్రి పదవి ఇవ్వాలి. వీనికి మంత్రి పదవి ఇవ్వకపోతే వీడు ఇట్లా తిడుతూనే ఉంటాడు కాంగ్రెస్ పార్టీని. ఇట్లా తిట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏదో రోజు కోపం వచ్చి వాళ్ళు సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసిన రోజు వీడేమంటాడు? కాంగ్రెస్ బీసీలకు వ్యతిరేక పార్టీ, నేను బీసీల కోసం మాట్లాడినందుకే నన్ను కాంగ్రెస్ తీసి పడేసింది, కాంగ్రెస్ రెడ్ల పార్టీ అని అప్పుడు బాజాబ్తా ఇంకా బలంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఇటు వీడు రెండు గేమ్లు ఆడుతున్నాడు. వీడు ఒకటి బీసీలతోటి గేమ్ ఆడుతున్నాడు, ఇంకోటి కాంగ్రెస్ పార్టీతోటి గేమ్ ఆడుతున్నాడు. వీడు ఎంత కరడుగట్టిన దొంగ మోసగాడో అనేది మీరు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. బీసీ బిడ్డలకు చెప్తున్నా, ముఖ్యంగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వాడు దళిత బిడ్డల్ని మోసం చేసి పోయి బీజేపీలో కలిసిండు, నిరుద్యోగులను మోసం చేసి ఎమ్మెల్సీ అయిండు. ఇప్పుడు దాకా నిరుద్యోగుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతే. ఇప్పటికిప్పుడు వీనికి మంత్రి పదవి ఇస్తే తెల్లారే బీసీల గురించి ఒక్క మాట కూడా వీడు మాట్లాడు. అందుకే బీసీ బిడ్డలారా, ఈ చింతపండు మళ్ళీ కానీ మాటలు నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండి.